అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? మనము కొన్ని జీవితాల్లో జయిస్తే కనుక దేవుడు నూతనమైన కార్యాలు దేవుడు మొదలు పెడతా ఉంటాడు. కొన్నిసార్లు నూతనంగా అడుగు పెట్టకుండా ఉండడానికి మనమే కారణకులు అవుతూ ఉంటాం. చూడండి, ఈరోజు వైనస్ ప్రోగ్రాంలో దేవుడు మనకిస్తున్న మాట యోహాను 5:14. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పాడు. యేసు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. అయితే మళ్ళొక్కసారి ఆయన కనబడినప్పుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు, ఇప్పుడు నువ్వు స్వస్థపరచబడ్డావు, కానీ మరీ ఎక్కువ కీడు రాకుండా నువ్వు పాపము చేయకు. అవును, మనల్ని దేవుడు ఈరోజు స్వస్థపరుస్తున్నాడు, మనల్ని దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. మనము సొంతంగా కొన్ని చేయలేకపోతున్నాం, సొంతంగా కొన్ని జయించలేకపోతున్నాం. అయితే దేవుడు మన కొరకు, యేసయ్య మన కొరకు చేసి పెడుతున్నాడు. ఇర్మియా 23:5-6 మనం చూస్తే యెహోవాయే మనకు నీతి అని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడే మనకు మన విషయంలో కొన్ని పాపాలు జయించే కార్యాలను దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. ఆ సామర్థ్యం ఆయనే జయించి నీకు సామర్థ్యం ఇస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నువ్వు జయించిన తర్వాత, ఒకసారి ఆ పాపం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాపానికి నువ్వు పోతే నీకు ఎక్కువ కీడు వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో ఈరోజు అంటున్నాడు, నేనైతే నేను స్వస్థపరిచాను, ఈరోజు నేనైతే నేను ఆస్వాదించాను, ఈరోజు నేనైతే నీకు జాబ్నిచ్చాను, ఈరోజు నేనైతే నీకు సంతానాన్ని ఇచ్చాను, ఈరోజు నేనైతే నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తున్నాను, నీకు కావాల్సిన ఉద్యోగం ఇస్తున్నాను, నీకు కావాల్సిన స్థాయి, నీకు కావాల్సిన హెచ్చింపుని నేను ఇస్తున్నాను. అయితే జాగ్రత్త ఉండు సుమి, రేపు మళ్ళీ అదే పని నువ్వు చేయకు, అదే తప్పు నువ్వు చేయకు. పేతురు పత్రికలో ఉంటుంది ఏంటంటే, ఒకడు పాపం చేసిన వాడు మరలా అదే పని చేస్తే వాంతికి వాడెళ్ళి మళ్ళా నాకినట్టు ఉంటుందని చెప్తా ఉంటున్నాడు. అవును, కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కువ కీడు ఎందుకు వస్తుంది అంటే, ఒకసారి వదిలేసిన ఆ పాపపు చేష్టలు, పాపపు పని మరొక్కసారి అది పట్టుకుంటే మనకు ఎక్కువ కీడు వస్తుందంట. యేసయ్య మాట చెప్తా ఉంటున్నాడు. అయితే నువ్వు భయపడకు, ఈ మాటలు వినగానే భయపడకు, నువ్వు జయిస్తావని నువ్వు చెప్పు. అవును, కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నేను ఈ పొరపాటు చేశానే, అయ్యో నేను ఈ తప్పు చేశానే, నేను దాని నుండి జయించలేకపోతున్నాను, నేను ఎందుకు ఇంత కీడులోకి వెళ్ళిపోతున్నాను, నేను ఎంత ముందుకు వెళ్దామన్నా ఈ పాపం నన్ను వెనుకకి లాగుతుంది. అవును, కీడు పాపులను తరుముతుందంట. నిజమే, దేవుడు అందుకే యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా పాపము చేయకంటున్నాడు. ఎందుకంటే పాపము ఏం చేస్తుందంటే, కీడు పాపులను తరుముతుంది, కీడు వస్తుంది. పాపం చేసిన ప్రతిసారి మేలు రాదు, కీడు వస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేనైతే ఇప్పుడు నేను స్వస్థపరుస్తాను, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. ఈ వాక్యం విన్న తర్వాత, దేవా ప్లీజ్ నా గతము గుర్తు చేసుకోకు, నన్ను స్వస్థపరచు, దేవా ప్లీజ్ నన్ను ఆస్వాదించు, ఒక్కసారి నన్ను దీవించు, మరొక్కసారి నేను ఆ పొరపాటులోనికి వెళ్ళాను, మరొక్కసారి నేను ఆ కీడు, ఆ భయంకరమైన పాపం జోలికి నేను వెళ్ళాను, మరొక్కసారి నీ మాటకు నేను విరుద్ధంగా నడవం, ఈ ఒక్కసారి నాకు జాబ్ ఇవ్వవా, ఈ ఒక్కసారి నాకు వీసా దయచేవా, ఈ ఒక్కసారి నన్ను బలపరచవా, ఈ ఒక్కసారి నాకు అయ్యా నా తల పైకి లేవనెత్తవా, ఈ ఒక్కసారి నా తప్పులు కవర్ చేయవా, ఈ ఒక్కసారి అవమానం నుండి నన్ను తప్పించవా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు. దేవుడు అంటున్నాడు, చేస్తా, ఖచ్చితంగా నేను తప్పిస్తా, ఖచ్చితంగా స్వస్థతనిస్తా, ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తా. అయితే గుర్తుపెట్టుకో నా కుమారుడా, నా కుమార్తె, నీవు మరొక్కసారి ఆ తప్పు జోలికి, ఆ పాపం జోలికి వెళ్తే మరీ ఎక్కువ కీడు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. సో ఈ రోజు అయితే ఒక గుడ్ న్యూస్ ఉంది, అలాగే ఈరోజు ఒక వార్నింగ్ కూడా ఉంది. కాబట్టి మన జీవితంలో ఆ పాపము ఏదైతే నిన్ను ఏలుతుందో, ఏ వ్యసనం అయితే నిన్ను పాపిగా నిర్ణయిస్తుందో, ఏ వ్యసనం, ఏ అడిక్షన్ అయితే నిన్ను గిల్ట్ ఫీల్ చేస్తుందో అది కొట్టివేసుకో, ఈరోజు జయించు. ఎందుకంటే జయించి వాడికే దేవుడు ఏమిస్తాడు, కిరీటాన్ని ఇస్తాడు, జయించి వాడికి నూతన ద్వారం తెరుస్తాడు, జయించి వాడికి నూతన పేరు ఇస్తాడు, జయించి వారికి మంచి పేరు ప్రఖ్యాతి ఇస్తాడు, జయించి వారికి సింహాసనాన్ని ఇస్తాడు. దేవుడు ఒక నూతనమైన సింహాసనం, అంటే నీవు మాత్రమే కూర్చునే అంత స్థాయిలో దేవుడు నిన్ను పెడతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా, చాలా సంతోషంగా ఈ వాగ్దానం స్వీకరించారు. నాకైతే దేవుడు ఈరోజు కార్యం చేస్తున్నాడు. అయితే దేవా, ఎక్కువ పాపము మరొకసారి ఆ పాపం చేయకుండా, ఎక్కువ కీడు నేను పొందుకోకుండా
నన్ను తప్పిస్తావా అని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు తోడుగా ఉండి తప్పిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, పదే పదే నేను వద్దు చేయొద్దు అనుకుంటున్నా అదే పాపం నేను చేస్తున్నానేమో నాయనా. అయితే ఈరోజు నాతో మాట్లాడవు నాయనా. అయ్యా నా కన్నీరుని తుడుస్తున్నావు నాయనా ప్రభ. మరొక్కసారి ఆ కన్నీటి జోలికి, మరొక్కసారి ఆ లోయల గుండా నేను వెళ్ళకూడదా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరినైతే నువ్వు అవమానం నుండి నువ్వు తప్పించావో అయ్యా, ఎవరినైతే కీడు నుండి నువ్వు విడిపించావో, ఎవరినైతే నువ్వు నాయన ప్రభ తండ్రి అయ్యా నాయన ప్రభ లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించావో, మరొక్కసారి నాయన అట్టి జోలికి వారు వెళ్ళకుండా అయ్యా నీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం. ఈరోజు నువ్వు చెప్తున్నావు మరి ఎక్కువ కీడు రాకుండా దాని జోలికి వెళ్ళకొని చెప్తున్నావు నాయన ప్రభ. మాకు హెచ్చరిస్తున్నావు నాయన ప్రభ. అంతేకాదు ఇప్పుడైతే నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను, కానీ మళ్ళొక్కసారి వెళ్ళకు అని దయతో కోరుకుంటున్నావు నాయన ప్రభ తండ్రి యేసయ్య. అయ్యా నాయన మేము కూడా నీ దయని నిర్లక్ష్యము చేయకుండా, నీవు చేసిన గొప్ప కార్యాలను మేము అలక్ష్యము చేయకుండా, నీవు చెప్పినట్టు వినే మనసును మాకు పుట్టించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మరి నిన్నటి దినం వరకు నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో, ఏదైతే పొరపాట్లు, పాపాలు, మిస్టేక్స్, గొడవలు, దేవునికి అయిష్టమైన కార్యాలు ఏదైతే చేస్తూ ఉన్నావో దాని నుండి దేవుడు విడిపించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు, విడిపిస్తాడు. అయితే నీకు మాత్రము ఒక కంట్రోలింగ్ శక్తిని దేవుడు ఇవ్వాలని కోరుకోండి. మళ్ళొక్కసారి నేను వెళ్ళకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి మీరు నిష్టగా ఉండండి. దేవుడు మీకు నూతన ద్వారాలు తెరిచి గొప్ప కార్యాలు చేయని ఉద్దేశిస్తున్నాడు. కింద కమెంట్లో రాయండి విశ్వాసంతో, ఐ విల్ నాట్ గో టు మై వామిట్ అగైన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.